హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో నిన్నటివి అండ్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొచ్చాయి హిందీ పేపర్లో అవి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టైటిల్ చూడగానే మనం ఐడెంటిఫై చేసిన కీవర్డ్ ఏంటి, దాన్ని మనం సిలబస్లో ఎలా ప్లేస్ చేసుకోవాలి, దాని మీద ఎలాంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయో కూడా ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. ఓకే, ఫస్ట్ ఒక ఇమేజ్ కనిపించింది, ఇది నిన్నటి పేపర్లో అనమాట. ఇమేజ్ దేని గురించి అంటే ఆర్టమిస్ 2 మిషన్ గురించి. ఈ ఇమేజ్ కింద ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే an earth set where earth dips beyond the lunar horizon as seen from Orion spacecraft of Artemis 2 lunar flyby mission on Monday. The 4 astronauts on NASA's flyby mission on Monday marked the farthest humans have been from the planet. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్టమిస్ 2 మిషన్ ఇది నాసా వాళ్ళు లాంచ్ చేసిన మిషన్. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ని పంపించారు బియాండ్ లో ఎర్త్ ఆర్బిట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్లై బై మిషన్ అంటే డైరెక్ట్గా మూన్ మీద ల్యాండింగ్ చేయకుండా మూన్ దగ్గర వరకు వెళ్తారు. 4000 to 6000 మైల్స్ అంత దూరం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మూన్ని పిక్చర్స్ తీస్తారనమాట. పిక్చర్స్ తీసేసి వాళ్ళు సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు వెళ్ళిన ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ఇలా హ్యూమన్స్కి సపోర్ట్ చేస్తున్నా లేదా హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఆ ఎన్వైరన్మెంట్లో ఎవ్రీథింగ్ కూడా ట్రాక్ చేస్తారనమాట. ఇది ఈ మిషన్ గురించి. సో మీకు ప్రిలిమ్స్లో ఆర్టమిస్ 2 గురించి క్వశ్చన్స్ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు పీవైక్యూస్ చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలాసార్లు లూనార్ మిషన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. మీరు అరౌండ్ 1980s అలా ఆ టైంలో వచ్చిన క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చాలాసార్లు లూనా మిషన్ గురించి అలాగే అపోలో మిషన్ గురించి అడిగారనమాట. సో ఈసారి ఆర్టమిస్ మిషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబబుల్ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఈ నాసా ఆర్టమిస్ మిషన్ గురించి. ఇది లాంచ్ చేసింది ఫస్ట్ నాసా అనమాట. సో ఇక్కడ యూపీఎస్సీ స్టేట్మెంట్ మార్చి ఇస్రో అని ఇవ్వచ్చు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని ఇవ్వచ్చు, జాక్సా అని ఇవ్వచ్చు. సో అలా పేర్లు మార్చే ఛాన్స్ ఉంది. ఇది నాసా వాళ్ళది. ఇదేంటంటే ఫస్ట్ క్రూ మిషన్ అనమాట. ఫస్ట్ టైం హ్యూమన్స్ని బియాండ్ లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 10 days లూనార్ ఫ్లై బై మిషన్ అనమాట. అరౌండ్ 4 ఆస్ట్రోనాట్స్ అనేది వెళ్ళారు ఓరియంట్ స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేసి. అండ్ ఈ మిషన్లో భాగంగా వాళ్ళు ఎక్కడ మూన్ మీద ల్యాండ్ అయితే చేయరు, కాకపోతే వాళ్ళు లూనార్ ఫ్లై బై చేస్తారు. సో మూన్కి చాలా దగ్గర వరకు అరౌండ్ 4000 to 6000 మైల్స్ అంతవరకు వెళ్ళేసి వాళ్ళు పిక్స్ తీసుకుంటారనమాట. అండ్ అలాగే వాళ్ళు లూనార్ గ్రావిటీ చెక్స్ కూడా ఇందులో చేస్తారు. అండ్ ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే హ్యూమన్ రేటెడ్ డీప్ స్పేస్డ్ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి రియల్ టైంలో అని చెక్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఇదంతా సక్సెస్ అయింది అన్నట్లయితే నెక్స్ట్ ఆర్టమిస్ 3 మిషన్లో హ్యూమన్స్ని మూన్ మీద ల్యాండ్ చేసే ప్లాన్ కూడా నాసాకు ఉందన్నమాట. అది సిరీస్ ఆఫ్ ఆర్టమిస్ మిషన్లో ఒక భాగం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ బిగిన్స్ రివ్యూ ఆఫ్ 2018 రూలింగ్ ఆన్ శబరిమల ష్రైన్. 2018లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, అది శబరిమల టెంపుల్ గురించి. నార్మల్గా మీకు తెలుసు శబరిమల టెంపుల్ అనేది అయ్యప్ప స్వామికి సంబంధించిన టెంపుల్. అక్కడికి ఓన్లీ మగవాళ్ళు పురుషులు మాత్రమే వెళ్తారు. ఇన్ కేస్ ఆడవాళ్ళు వెళ్ళాలి అన్నట్లయితే మెనిస్ట్రువల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అలో లేదు. అంటే మెనిస్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వకంటే ముందు చిన్నపిల్లలకి, అలాగే మెనిస్ట్రుయేషన్ అయిపోయిన మెనోపాజ్ అయిన ఉమెన్ అరౌండ్ 45 to 50 years దాటిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుందన్నమాట ఈ శబరిమల టెంపుల్కి వెళ్ళడానికి. కంప్లీట్గా ఈ మెనిస్ట్రువల్ ఏజ్లో ఉన్న ఉమెన్ అయితే బ్యాన్ చేస్తారు. సో 2018లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏంటి అంటే ఎస్, ఉమెన్కి కూడా రైట్ ఉంది వెళ్ళడానికి, బికాస్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 అండ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పి సుప్రీం కోర్ట్ క్లియర్గా జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి అసలు ప్రొటెస్ట్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆ టెంపుల్ బోర్డ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందుకని మళ్ళీ ఒక రివ్యూ పిటిషన్ని సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. సో ఇప్పుడున్న ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్ట్ అనేది రివ్యూ అనేది స్టార్ట్ చేసింది ఈ శబరిమల టెంపుల్
కేస్ గురించి అని ఆర్టికల్ ఇచ్చింది. కాబట్టి ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్లో చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 25. ఓకే, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్లో ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంది కదా. సో వీ కెన్ ఆల్సో టేక్ దిస్ ఫ్రమ్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ టాపిక్ మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చనే రావచ్చు, ఫండమెంటల్ రైట్స్ ఉంది కాబట్టి. అండ్ ఈవెన్ మెయిన్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. అండ్ ఈవెన్ ఎస్ఏలో కూడా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్నట్లయితే చాలాసార్లు యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్స్ కూడా అడిగిందనమాట. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే 9 judge bench of Supreme Court of India has begun hearings on petitions concerning women's entry into religious places including Sabarimala temple. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ పిటిషన్స్ తీసుకుంటుంది. ఇది రివ్యూ పిటిషన్ అనమాట. ఒకసారి ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు పీపుల్ సాటిస్ఫై అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రివ్యూ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్ మీదే రివ్యూ పిటిషన్ నడుస్తుంది. అందుకని ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి రీడ్రా చేస్తారు, అంటే అది కరెక్టేనా కాదా అని చెప్పి చూడడం జరుగుతుంది. దీన్ని రివ్యూ పిటిషన్ అంటారు. సో ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 2018లో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఫామ్ అయింది. అది 5 judge bench. ఆ 5 judge bench 4:1 జడ్జ్మెంట్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఉమెన్ ఇన్ మెనిస్ట్రువేటింగ్ ఏజ్ వాళ్ళని కూడా టెంపుల్లోకి ఎంట్రీ ఇవ్వాలి బేస్డ్ ఆన్ దిస్ బయోలాజికల్ కండిషన్. ఉమెన్కి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది, ఎస్పెషలీ ఆఫ్టర్ 12 to 13 years వాళ్ళు అడాలసెన్స్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఎస్ దే విల్ స్టార్ట్ మెన్స్ట్రువేటింగ్. సో ఇదొక్క బయోలాజికల్ రీజన్ చెప్పి ఉమెన్ ఎంట్రీ ఇంటూ టెంపుల్ని బ్యాన్ చేయడం రైట్ కాదు అని సుప్రీం కోర్ట్ చెప్పింది. దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎస్ వీ హ్యావ్ టు అలౌ ఉమెన్ ఇంటూ టెంపుల్ ఈవెన్ ఇన్ దిస్ మెనిస్ట్రువేటింగ్ ఏజ్ అని చెప్పడం జరిగింది. దానివల్ల 2019 నుంచి చాలా ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ జడ్జ్మెంట్ని ఇంకొకసారి రిఫర్ చేయండి లార్జర్ బెంచ్కి అన్నట్టు కూడా ఇష్యూస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన సుప్రీం కోర్ట్ రివ్యూ పిటిషన్స్ తీసుకుంది. సో ఇప్పుడు అది రివ్యూ చేస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ సుప్రీం కోర్ట్ విల్ సే అగైన్. సో ఇక్కడ మీరు ఈ సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఒక సిగ్నిఫికెన్స్, ఈ ఇష్యూ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ ఆన్ ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ విచ్ ఇంక్లూడ్స్ ఆర్టికల్ 14, 15 and 17 వర్సెస్ రిలీజియస్ ఫ్రీడమ్. సో ఇలా ఈ యొక్క ఆర్టికల్స్ మీద ఇప్పుడు డిస్కషన్ అనేది జరగబోతుంది అనమాట. ఇట్ ఆల్సో రైజెస్ క్వశ్చన్స్ ఆన్ జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ రీస్ట్రెయింట్ అండ్ ఈవెన్ సెక్యులరిజం ఇన్ ఇండియా మీద కూడా ఇప్పుడు డిబేట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్స్. సో మనకు ఒకసారి జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకా చాలా ఆర్టికల్స్ వస్తాయి. వీ కెన్ టాక్ అబౌట్ దాట్ ఇన్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మీట్ షాప్స్ ఇన్ హరిద్వార్ టు బి షిఫ్టెడ్ టు అవుట్స్కట్స్ అహెడ్ ఆఫ్ అర్ధకుంభ్. సో ఇక్కడ చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే అర్ధకుంభ్. సో మనకి అర్ధకుంభ్ ఉందండి హరిద్వార్లో, అందుకని ఆ ఏరియాలో ఉన్న మీట్ షాప్స్ కాస్త వేరే చోటుకి అవుట్స్కట్స్ షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ మహాకుంభమేళా అయ్యింది. ఓకే, ఉత్తరాఖండ్ మనకి మహాకుంభమేళా అయ్యింది అలహాబాద్ ప్రయాగ్రాజ్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి అర్ధకుంభ్ అనేది ఇప్పుడు ఉన్న ఆర్టికల్లో ఉంది. అండ్ మనం లాస్ట్ వీక్ మనం ఇంకొక ఆర్టికల్ చదువుకున్నాము, మహాకుంభ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎక్కడ మనం విన్నాం, కానీ ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో మహాకుంభ్ ఉంది అని చదువుకున్నాం కదా, ఇండస్ రివర్ అండ్ ఇంకొక రివర్ అని చెప్పి. కాబట్టి ఈసారి మీకు క్వశ్చన్ కుంభమేళా గురించి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 1. సో అందుకని చూద్దాం ఇక్కడ. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మహాకుంభ ఆర్ కుంభమేళా అని చెప్పి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 4 ప్లేసెస్లో కుంభమేళా జరుగుతుంది. సో మీకు అలా ప్లేసెస్ ఇచ్చేసి ఏ ప్లేసెస్ దగ్గర కుంభమేళా జరుగుతుంది అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ పేర్ బేస్డ్ క్వశ్చన్లో మనకి మహాకుంభ్, అర్ధకుంభ్ అలా 4 వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ వచ్చేసి వాటి మీనింగ్ కింద పేర్ బేస్డ్ క్వశ్చన్ లాగా కూడా ఇవ్వచ్చు. సో మీరు అవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, నా లెట్ us see ఫ్యాక్ట్స్. సో ఇక్కడ మీరు ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే మహాకుంభమేళా అనేది
మనం స్పెసిఫిక్ ప్లానెటరీ అలైన్మెంట్స్ జరిగినప్పుడు చేసుకుంటాం. ఎస్పెషలీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ప్లానెట్ జూపిటర్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో మనం ప్యూరిఫికేషన్, మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందని చెప్పి నదీ స్నానాలు అనేది చేస్తారు. ఎక్కడ చేస్తారు అంటే నార్మల్గా గంగా యమున కలిసే చోట అండ్ మైథికల్ రివర్స్ లైక్ సరస్వతి రివర్స్, త్రివేణి సంగమం, అక్కడ మిలియన్స్ ఆఫ్ డివోటీస్ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ నదీ స్నానాలు అనేవి చేస్తారు. చేసి వాళ్ళు చేసిన పాపాలని వదిలించుకుంటారు అనమాట. ఈ ఫెస్టివల్ అనేది 4 లొకేషన్స్లో నార్మల్గా జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్లానెటరీ అలైన్మెంట్స్. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్. సో ఇక్కడ ఏముంటుంది అంటే గంగా, యమున అండ్ మైథికల్ రివర్, సరస్వతి మీట్ అవుతాయని చెప్తారనమాట. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ప్రయాగ్రాజ్. సెకండ్ వచ్చేసి హరిద్వార్ ఎక్కడ ఉంటుంది అంటే బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయిన్ అలాంగ్ షిప్రా రివర్. నాసిక్ వచ్చేసి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి రివర్. ఫర్ ఎవ్రీ 12 years కుంభమేళా టేక్స్ ప్లేస్ ఎట్ ఎ స్పెసిఫిక్ లొకేషన్ అనమాట. అర్ధ కుంభమేళా అంటే అర్ధ అంటే సగం కదా. సో ఇది ఎవ్రీ 1 in 6 yearsకి చేస్తారు. ఇప్పుడు హరిద్వార్లో అర్ధ కుంభమేళా చేస్తున్నారు అనమాట. ఓకే, అవే కాకుండా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుంభ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పూర్ణ కుంభ ఒకటి వచ్చేసి కంప్లీట్ కుంభ అనమాట. అది 1 in 12 years చేస్తారు. అర్ధ కుంభ అనేది మనకి 1 in 6 years హాఫ్. మహాకుంభ్ అనేది ఎవ్రీ 144 yearsకి ఒకసారి చేస్తారనమాట. అదేంటంటే 12 cycles ఆఫ్ కుంభమేళ తర్వాత ఇది వస్తుంది. అండ్ రీసెంట్గా మనం చేసింది మహాకుంభమేళ అండ్ ప్రయాగ్రాజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాఘ కుంభమేళ. మాఘ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్, యాన్యువల్ ఈవెంట్. ఇది నార్మల్లీ మాఘ మాసంలో ఎవ్రీ సంవత్సరం మనం చేస్తామన్నమాట. ఈ మాఘమాసం వచ్చేసి మనకి జనవరి, ఫిబ్రవరి మంత్లో ప్రయాగ్రాజ్ చేస్తారు. సో ఇలా 4 types ఆఫ్ కుంభ్ అనేది ఉంటుంది, మీరు తెలుసుకోవాలన్నమాట. ఒకటి యాన్యువల్లీ, ఒకటేమో ఫర్ ఎవ్రీ 6 years, ఫర్ ఎవ్రీ 12 years అండ్ ఫర్ ఎవ్రీ 1 in 144 years అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సిస్టమిక్ రెకనింగ్. ఈ టాపిక్ వచ్చేసి మనకి రీసెంట్గా కస్టోడియల్ డెత్ కేసు ఉంది కదా. తమిళనాడులో సన్ అండ్ ఫాదర్ని కస్టడీలో చనిపోయారు. దాని తర్వాత కేసు అనేది వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయిన 9 మంది పోలీస్ పీపుల్కి డెత్ సెంటెన్స్, ఉరిశిక్ష అనేది వేశారు. సో అందుకని ఈ ఆర్టికల్ అనేది న్యూస్లో ఉంది. ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాము. కాకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి తెలుసుకుందామని చెప్పి ఈ ఆర్టికల్ మళ్ళీ నేను డిస్కషన్లోకి తీసుకున్నాను. సో ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే తమిళనాడులో ఒక ట్రయల్ కోర్టులో ఒక కస్టోడియల్ డెత్ కేసు జరిగిందనమాట. అది ఎప్పుడంటే 2020లో జరిగింది. ఆ 2020లో ఫాదర్, సన్ ఇద్దరు కస్టడీలో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ పీపుల్కి ఉరి శిక్ష అనేది వేశారు. సో ఇప్పుడు కస్టోడియల్ డెత్ అంటే ఏంటి, మనం చదువుకున్నాం. జ్యుడిషియల్ కస్టడీలో కానీ ఈవెన్ పోలీస్ కస్టడీలో కానీ చనిపోయినట్లయితే దాన్ని కస్టోడియల్ డెత్ అని అంటామన్నమాట. అండ్ డెత్ ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ టార్చర్ కానివ్వండి, నెగ్లిజెన్స్ కానివ్వండి, మెడికల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయకపోతే, ఇంకా కొన్నిసార్లు సస్పీషియస్ కేసెస్ ఆర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా చనిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి వయోలేట్ అవుతాయి. ఏ ఆర్టికల్స్ వయోలేట్ అవుతాయి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 20 subclass 1 అనమాట. ఆర్టికల్ 20 subclass 1 ఏం చెప్తుంది అంటే నో పర్సన్ షాల్ బి పనిష్డ్ బియాండ్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ లా. వాళ్ళు ఏమైనా నేరం చేసినట్లయితే ఆ నేరానికి తగ్గ శిక్ష ఏవైతే కాన్స్టిట్యూషన్ రాసి ఉంటుందో అంతవరకే, ఏదో లా ఉందో అంతవరకే మనం ఆ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. దానికి మించి ఇవ్వకూడదు. దానివల్ల ఏమవుతుంది, ఆర్టికల్ 20 subclass 1 అనేది వయోలేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 20 subclass 3. ఇదేంటంటే ప్రొటెక్షన్ అగైన్స్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఎనీ కన్ఫెషన్ మేడ్ అండర్ డ్యూరస్ ఈస్ ఇన్అడ్మిసిబుల్. సో మనం ఎలాగైనా సరే వాళ్ళని బెదిరించి, భయపెట్టించి, టార్చర్ పెట్టి తప్పు ఒప్పుకోమని చెప్తే కూడా అది తప్పే. సో దట్ ఈస్ వయోలేటింగ్ ఆర్టికల్ 20 subclass 3 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఇలా టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్ ఫ్రీగా లీడ్ చేసుకోకుండా లైక్ వీఆర్ డిస్టర్బింగ్ దేర్ బాడీలీ అటానమీ అండ్ ఇంటిగ్రిటీ. అందుకని ఆర్టికల్ 21 కూడా వయోలేట్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంటుంది.
యునైటెడ్ నేషన్స్ చార్టర్ 1945 అనమాట. It will set out purposes and principles of United Nations. Especially they want to promote human rights అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా ఉంది. ఇట్ ప్రొహిబిట్స్ టార్చర్ అండ్ ఈవెన్ ఇట్ ఎన్షోర్స్ ద ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కూడా ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ ఇట్ విల్ ప్రొహిబిట్స్ టార్చర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెల్సన్ మండేలా రూల్స్ ఉన్నాయి. వీటిని అఫీషియల్గా మనం యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్ మినిమం రూల్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ 2015 అంటాము. సో ఈ రూల్స్ ప్రకారం మినిమం స్టాండర్డ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తుంది, ఎస్పెషలీ హౌ వీ హ్యావ్ టు బిహేవ్ విత్ ద ఇండివిజువల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ కూడా ఉంది. ఇట్ రికగ్నైజెస్ ఇండివిజువల్ డిగ్నిటీ అండ్ ఈవెన్ యాక్సెస్ టు ద జస్టిస్ మెకానిజమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి రికమెండేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి మన ఇండియాలో టు కంట్రోల్ దిస్ కస్టోడియల్ డెత్, ఇది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి వే ఫార్వర్డ్. ఫస్ట్ వచ్చేసి మన లా కమిషన్ రిపోర్ట్స్లో కూడా క్లియర్గా ఇది చెప్పారు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినైనా సరే టార్చర్ పెట్టకుండా, సో వీ హ్యావ్ టు గెట్ ద ఎవిడెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ టార్చర్ లాని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ లా కమిషన్ రిపోర్ట్ అయితే చెప్పింది. అండ్ మన దగ్గర ఉన్న లాస్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు, దే ఆర్ ఇన్సఫిషియంట్, మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి మన యొక్క సేఫ్ గార్డ్స్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్లో కూడా కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాలి, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకురావాలని చెప్పి ప్రకాష్ సింగ్ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు అయితే చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ అనే దాన్ని కూడా ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే పీపుల్కి ఏమైనా రీడ్రెసల్ మెకానిజమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ సీసీటీవీ ఫుటేజెస్ కానీ డిజిటల్ రికార్డ్స్ కానీ అవి కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ జ్యుడిషియరీలో కూడా మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకురావడం వల్ల ఇలాంటి కస్టోడియల్ క్రైమ్స్ రిలేటెడ్ పెనాల్టీస్ కానివ్వండి, ఫాస్ట్ జడ్జ్మెంట్ అనేది వస్తుంది అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ మీరు టైటిల్ చూసినట్లయితే దీని గురించి ఏం చెప్తున్నారు అంటే పీపుల్ అటెంప్ట్ టు సాల్వేజ్ ఏ డ్యామేజ్డ్ పార్షియల్లీ క్యాప్సైజ్డ్ హౌస్ బోట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ జీలం ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఫేమస్గా అనిపించేది హౌస్ బోట్స్ అనమాట. అది మనకి నార్మల్ ఇల్లు లాగానే ఉంటుంది, ఎస్పెషల్లీ టూరిజంకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బోట్. సో ఇక్కడ ఏమైందంటే క్యాప్సైజ్డ్ అంటే సగం మునిగిపోయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ పీపుల్ అక్కడ ఆ బోట్ని రెస్క్యూ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రివర్ జీలం గురించి. మీరు జాగ్రఫీ ఎస్పెషల్లీ ఇండియన్ జాగ్రఫీలో క్వశ్చన్స్ పీవైక్యూస్ చేసినట్లయితే చాలా సార్లు క్వశ్చన్స్ మనకి ఇండస్ రివర్ సిస్టమ్ మీద అయితే విపరీతంగా వచ్చాయి. సో మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే రివర్ ఇలా మీరు నోట్స్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకి రివర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇండియాలో 2 types ఆఫ్ రివర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హిమాలయన్ రివర్ సిస్టమ్, సెకండ్ వచ్చేసి పెనిన్సులార్ రివర్ సిస్టమ్. హిమాలయన్లో మనకి 3 రివర్స్ ఉంటాయి, రివర్ ఇండస్, రివర్ గంగా, రివర్ బ్రహ్మపుత్ర అనమాట. ఈ 3 రివర్స్. పెనిన్సులార్లో అయితే మళ్ళీ మనకి 2 రకాలు, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి తూర్పు సైడ్ వెళ్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ వచ్చేసి పడమర వైపు వెళ్తూ అరేబియన్ సీలో కలుస్తాయి. ఈస్ట్లో మనకి ఎగ్జాంపుల్స్ గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, తుంగభద్ర అవి అనమాట. వెస్ట్ ఫ్లోయింగ్లో వచ్చేసి నర్మదా, తాపి, మాహి, లూని, సో ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం అనమాట. అండ్ రివర్ సిస్టంలో ప్రతిసారి అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది అనమాట ఫర్ షూర్. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం ఈ రివర్ జీలం గురించి. రివర్ జీలం అనేది మన నార్త్ వెస్ట్ ఇండియాలో ఫ్లో అవుతుంది అండ్ ఈవెన్ నార్త్ అండ్ ఈస్టర్న్ పాకిస్తాన్లో కూడా ఫ్లో అవుతుంది. అండ్ రివర్ జీలం ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ ఇండస్ అనమాట. ఇండస్ వాటర్ సిస్టంలో మనం ఈ రివర్ జీలం గురించి చదువుకుంటాం. దీని ఒక ఏన్షియంట్ నేమ్స్ వచ్చేసి విత్సతా అంటారు.
వితస్త ఇన్ సంస్క్రిట్, ఋగ్వేదాలో జీలంని విసత అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వియేత్ ఇన్ కాశ్మీరీ లాంగ్వేజ్, హైడస్పస్ ఇన్ గ్రీక్. సో మీరు అలెగ్జాండర్ వార్ చదివినప్పుడు మీరు హైడస్పస్ వార్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ హైడస్పస్ అని చదువుతారు కదా. హైడస్పస్ అంటే రివర్ జీలం అనమాట. అండ్ ఈ యొక్క రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే వెరినాగ్ స్ప్రింగ్ దగ్గర ఆరిజినేట్ అయింది అనమాట. ఇట్ ఈస్ అట్ ద ఫుట్ ఆఫ్ పిర్ పంజాల్ రేంజ్ ఇన్ కాశ్మీర్ వ్యాలీ. దీని యొక్క కోర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది నార్త్ వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి దాని తర్వాత మనకి పాకిస్తాన్లోకి వెళ్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ పాసెస్ త్రూ ఊలార్ లేక్ ఇన్ శ్రీనగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫైనల్గా ఈ యొక్క జీలం రివర్ వచ్చేసి చెనాబ్ రివర్ని కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే త్రిము అనే పేరులో, త్రిము అనే ప్లేస్లో పాకిస్తాన్లో ఉంటుంది, అక్కడ కలుస్తుంది అనమాట. అండ్ ఈ రివర్కి సంబంధించి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఈసారి ఆపరేషన్ సింధూర్ న్యూస్లో ఉంది కాబట్టి ఆ టైంలో ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. సో అందుకని ఈసారి ఇండస్ వాటర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా చూసుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఫ్లో అవుతున్న ఇండస్ అండ్ ఇండస్ ట్రిబ్యూటరీస్కి సంబంధించి నీటి షేరింగ్ అనమాట. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్నే ఇండస్ వాటర్ ట్రీటీ అని అంటాం అనమాట. సో ఈ ట్రీటీలో ఏంటంటే ICJ ఇండస్ చెనాబ్ జీలంని పాకిస్తాన్కి ఇచ్చారు. అండ్ RBS రావి బియర్ సట్లజ్ అనేవి ఇండియాకి ఇచ్చారు. బట్ ఇండియాకి ఈ ICJ రివర్స్లో కూడా కొంత వరకు మనం లెవరేజ్ అనేది వాడుకోవచ్చు. ఎస్పెషలీ మనం అగ్రికల్చర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ వాటర్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ ఆ రివర్ పైన మనం రన్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేవి మనం చేసుకోవచ్చు టు ప్రొడ్యూస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనమాట. ఓకే. అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్ ఇక్కడ జరిగింది. ఎవరి మధ్య అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ హీ డిఫీటెడ్ ద కింగ్ పోరస్ అన్నమాట. ఇక్కడే జరిగింది ఇది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏ లాంగ్ లాస్ట్ ఇండియా మస్ట్ నౌ రీవ్యాంప్ ఇట్స్ న్యూక్లియర్ రెగ్యులేటరీ రెజీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈరోజు మనకి న్యూస్ పేపర్లో తమిళనాడులో ఉన్న కుడుకులం పవర్ ప్లాంట్ గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఇది ఒక సక్సెస్ అనే చెప్పచ్చు. అందుకని ఈసారి న్యూక్లియర్ ఎనర్జీ మీద అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ మీద ఎక్కడెక్కడ ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు క్లియర్గా చూసుకోండి. ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఫస్ట్ మన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఒక ప్రోటోటైప్ని తీసుకొచ్చాం తమిళనాడులో. ఆ ప్రోటోటైప్ ఫస్ట్ క్రిటికాలిటీని అచీవ్ చేసిందనమాట. ఇది ఒక మైల్ స్టోన్ ఇన్ అవర్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ అవర్ కంట్రీ. సో అందుకనే ఇది న్యూస్లో ఉంది. ఓకే. సో ఇక్కడ మీ క్వశ్చన్స్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ న్యూక్లియర్ మెటీరియల్ ఎలా యూజ్ చేస్తారు అండ్ ఈవెన్ న్యూక్లియర్ రియాక్టర్స్ దాని యొక్క పార్ట్స్, ఎందుకంటే ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చాయి వాటి మీద, క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ మనం కంటెక్స్ట్ చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కంగ్రాచులేటెడ్ సైంటిస్ట్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ prototype fast breeder reactor at Kalpakkam, తమిళనాడు సక్సెస్ఫుల్లీ అటైన్ క్రిటికాలిటీ. సో ఇక్కడ ప్రోటోటైప్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇది ఎక్కడుందంటే తమిళనాడులోని కాల్పాకంలో ఉంది. మనకి సక్సెస్ఫుల్గా క్రిటికాలిటీ అనేది అచీవ్ చేసింది కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేట్ చేశారు. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి? ఇది వెరీ అడ్వాన్స్ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఫిసైల్ మెటీరియల్ని జనరేట్ చేసేసి దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కాబట్టి ఇక్కడ మనం మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ మనం క్రియేట్ చేస్తాము త్రూ ద మెథడ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనమాట. ఓకే. నార్మల్గా వేరే న్యూక్లియర్ రియాక్టర్స్ అయితే స్లో న్యూట్రాన్స్ యూజ్ చేసి మనకి ప్రొడ్యూస్ అనేది చేస్తుంది ఎలక్ట్రిసిటీ, బట్ ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ నుంచి మనం చేస్తాం. అండ్ క్రిటికాలిటీ అంటే ఏంటంటే నార్మల్గా మనం ఫిజిక్స్ చదివినట్లయితే అకార్డింగ్ టు ఫిజిక్స్ క్రిటికాలిటీ ఇస్ అ స్టేజ్ వేర్ న్యూక్లియర్ ఫ్యూయల్ సస్టైన్స్ ఏ సెల్ఫ్ సపోర్టింగ్ చైన్ రియాక్షన్ చేయడానికి న్యూక్లియర్ మెటీరియల్ ఒక స్టేజ్కి వెళ్ళాలి. ఆ స్టేజ్ని మనం క్రిటికాలిటీ అంటాం అన్నమాట. ఈ పాయింట్ దగ్గరే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్
అనేవి ఫిజన్ ద్వారా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లాస్ట్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లాస్ట్ అనమాట. అండ్ దాంతోపాటు న్యూ ఫిజన్స్ కూడా జరగడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంనే మనం క్రిటికాలిటీ అంటాం. సో వాట్ ఈస్ క్రిటికాలిటీ విచ్ ఇస్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అని కూడా అడగచ్చు. అండ్ దాని కింద ఏబిసిటీ ఆప్షన్స్ అడిగేసి ఇట్ ఇస్ రిలేటెడ్ టు న్యూక్లియర్ ఎనర్జీ, ఇట్ ఇస్ రిలేటెడ్ టు థర్మల్ ఎనర్జీ అట్లా కూడా అడగచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చూసుకున్నట్లయితే దీనివల్ల ఇండియా అనేది మన న్యూక్లియర్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలన్న ఎయిమ్ అనేది మనం చెయ్యొచ్చు. ఇండియా యొక్క టార్గెట్ ఏంటి అంటే 22,400 మెగా వాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని 2032లో మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. సో దానికి మనం అచీవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా దిస్ ఎక్విప్మెంట్ విల్ ఆల్సో సపోర్ట్ థోరియం అనమాట. థోరియం ఇన్ ద థర్డ్ స్టేజ్. సో దానివల్ల మన ఇండియాలో ఉన్న థోరియం రిజర్వ్స్ని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాట్ విల్ లీడ్స్ టు ఇండియాస్ ఎనర్జీ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ నేను ఇక్కడ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ వచ్చేసి రిలేటెడ్ టు జీలం రివర్. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది అంటే ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ వెరీ నాగ్ స్ప్రింగ్ ఇన్ పిర్పంచాల్ రేంజ్. నెక్స్ట్ ఇట్ ఫ్లోస్ త్రూ ఉలార్ లేక్ విచ్ రెగ్యులేట్స్ ఇట్స్ ఫ్లో. అండ్ 3 వచ్చేసి డైరెక్ట్లీ జాయిన్స్ ఇండస్ రివర్ త్రూ మెర్జింగ్ వితౌట్ మెర్జింగ్ విత్ ఎనీ అదర్ రివర్. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి అండ్ లెట్ మీ నో యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. And next topic వచ్చేసి consider the following statements about Artemis 2 mission. It is the first crewed mission of NASA's Artemis program. And next వచ్చేసి it involves the landing humans on moon surface. And third one వచ్చేసి it uses the Space Launch System rocket, SLS rocket and Orion spacecraft. Which of the given statements above are incorrect? ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.